మన కరీంనగర్లోని యజ్ఞ వరాహ క్షేత్రంలో కొలువై ఉన్న శ్రీ యజ్ఞ వరాహస్వామి వారి 39వ వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 10వ తేదీ నుండి 15వ తేదీ వరకు ఎంతో వైభవంగా జరగనున్నాయి. తిరుమల, యాదాద్రి, భద్రాద్రి, వేములవాడ, కొండగట్టు, నాచారం వంటి సుప్రసిద్ధ క్షేత్రాల నుండి వేద పండితులు విచ్చేసి బ్రహ్మోత్సవ శోభను ఇనుమడింపజేస్తారు. వివిధ వాహన సేవలు, నిరంతర వేదఘోష, అద్భుతమైన అలంకరణలు, సంగీత, నాట్య, భజన, కోలాటాల వంటి సాంస్కృతిక శోభలతో క్షేత్రం విరాజిల్లుతూ ఉంటుంది. అక్టోబర్ 10వ తేదీ అనగా శుక్రవారం సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. 11వ తేదీ అనగా శనివారం ఉదయం ధ్వజారోహణం, సాయంత్రం ఎదుర్కోలు ఉత్సవం, హిరణ్యాక్ష సంహార లీల, శేషవాహన సేవలుంటాయి. అక్టోబర్ 12వ తేదీ అనగా ఆదివారం ఉదయం మోహిని ఉత్సవానంతరం శ్రీ వసుధాలక్ష్మి యజ్ఞ వరాహస్వామి, శ్రీ రమా సత్యనారాయణ స్వామి వారల కళ్యాణ మహోత్సవం నిర్వహించబడుతుంది. రాత్రి 7 గంటలకు శ్రీవిల్లిపుత్తూరు గోదాదేవి అమ్మవారి మాలల సమర్పణ జరుగుతుంది. అనంతరం గరుడ సేవ ఉంటుంది. అక్టోబర్ 13వ తేదీ అనగా సోమవారం ఉదయం హనుమద్వాహనం, 10 గంటల నుండి మహాభిషేకం, సాయంత్రం డోలోత్సవం, ముత్యాల పందిరి వాహన సేవలుంటాయి. అక్టోబర్ 14వ తేదీ అనగా మంగళవారం ఉదయం సూర్యప్రభ వాహనం, పూలంగి సేవ, అష్టదళ పాద పద్మారాధన, అన్నకూటోత్సవం జరుగుతుంది. సాయంత్రం మహాశాంతి హోమం, సహస్ర దీపాలంకరణ సేవ, గజవాహన సేవలుంటాయి. అక్టోబర్ 15వ తేదీ అనగా బుధవారం ఉదయం రథోత్సవం, చూర్ణోత్సవం, వసంతోత్సవం, చక్రస్నానం ఉంటుంది. సాయంత్రం బ్రహ్మోత్సవ పూర్ణాహుతి, శ్రీపుష్పయాగం అనంతరం ఏకాంత సేవతో బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ముగుస్తాయి. యజ్ఞ భగవానుడు సాక్షాత్తు వేదస్వరూపుడు, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు అయిన యజ్ఞ వరాహస్వామిని వేడుకున్నంత మాత్రాననే వేదనలు తొలగిపోతాయి.